ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియపరుస్తున్నాను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త, ఆయన శాంతికి అధిపతి. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా శాంతితో సమాధానముతో అందరితో మృదువుగా మాట్లాడుతూ నెమ్మదైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. కానీ నీ యొక్క కోపిష్టి స్వభావం ద్వారా, తొందరపాటు మాట తీరు ద్వారా అనేకుల్ని గాయపరుస్తున్నావు. నువ్వు పనిచేసే స్థలంలో నీ కింది వారిని, నీ తోటి ఉద్యోగుల్ని నీ మాట తీరు ద్వారా గాయపరుస్తున్నావు. నీ ఇంట్లో నీ పిల్లలను, నీ భార్యను, భార్యలైతే మీ భర్తల్ని మీ మాట తీరు ద్వారా గాయపరుస్తూ వారిని బాధిస్తున్నారు. ప్రభు ఈరోజు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రభు చెప్తున్నాడు, అందరితో సమాధానంగా ఉండండి అని. మృదువైన మాట స్వభావాన్ని కలిగి ఉండండి, మెల్లగా మాట్లాడండి, సున్నితమైనటువంటి మాట స్వభావాన్ని కలిగి ఉండండి. ఎవరిని మీ మాటల ద్వారా, మీ చేష్టల ద్వారా గాయపరచకండి. ప్రభువుకు మహిమ కలిగే విధంగా ప్రవర్తించండి.